హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కరెంట్ ఛార్జీల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎండాకాలం మొదలైంది. తెలంగాణలో బాణుడు బగబగ మండిపోతున్నాడు. వేసవికాలం మొదట్లోనే అధిక ఉష్ణోగ్రతలతో నిప్పులు కురిపిస్తున్నాడు. బయట ఎండలు, వేడిగాలు, ఇంట్లో ఉక్కపోతలు, జనాలు ఇప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇన్ని రోజులు మూలకు పడేసిన కూలర్లను జనాలు బయటికి తీసి నీళ్లు నింపేస్తున్నారు. ఏసీల వాడకం కూడా పెరిగిపోయింది. ఈ పరిణామాలన్నింటితో రాష్ట్రంలో విద్యుత్ వాడకం కూడా గరిష్టానికి చేరుకునే అవకాశాలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొందరైతే విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టడమే తరువాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై టీజీఎస్పీడీసీఎల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ షారూఖీ స్పందించారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపుకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని ముషర్రఫ్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు విద్యుత్ నియంత్రణ భవన్లో ఈఆర్సీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన విచారణ కార్యక్రమంలో ఈ విషయంపై ముషర్రఫ్ క్లారిటీ ఇచ్చారు. టీజీఎస్పీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా సీఎండీ జేఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని గురువారం ఎన్పీడీసీఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు టీజీఎస్పీడీసీఎల్ కూడా విద్యుత్ పెంపుపై క్లారిటీ ఇవ్వడంతో ఈ ఏడాది ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టమవుతుంది. ఇక దీంతో సామాన్య ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకోనున్నారు. అసలే ఎండాకాలం, అందులోనూ రోజంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడుస్తుంటే సాధారణంగానే విద్యుత్ ఛార్జీలు తడిసిమోపుడవుతాయి. మరి ఇలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఏమైనా ఉందా? బయట బాణుడి బగబగల కంటే కరెంట్ బిల్లులే మండిపోతున్నాయని సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే విద్యుత్ సంస్థలు క్లారిటీ ఇవ్వడంతో ఛార్జీల పెంపు లేనట్టేనని స్పష్టమైపోయింది. ఇక దీంతో సామాన్యులు కాస్త ఉపశమనం పొందినట్టయింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.